సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన హెచ్చించబడిన నామానికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా మీ జీవన రెక్కల చాటున కాచి కాపాడు తండ్రి. మా బ్రతుకుల్లో మీ సన్నిధిని, ఈ తరుణాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాము. ప్రారంభం నుంచి జరిగినటువంటి కార్యక్రమంలో తండ్రి కృప చూపించినటువంటి విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు తెలియజేసిన తండ్రి. దీనులను అల్పుడనైన నేను మీ పక్షాన నిలబడి మాట్లాడబోతుండగా తండ్రి కృప చూపించండి తండ్రి. మొదటి వర్తమానంలో తండ్రి మీ కుమారుని నిలబెట్టుకొని లోతైన మాటల చేత మమ్మల్ని ఆదరించినందుకు మీకు వందనాలు. మా ముందున్న ఈ శేష సమయంలో తండ్రి మరికొన్ని మీ లేఖన భాగాలను పరిశోధించుటకు మీ యొక్క ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రాధాయపడుతూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి సుమారుగా నెల రోజుల సెలవు దినాలను ముగించుకొని క్షేమంగా ఆ తండ్రి యొక్క కృప వలన మరణ మీ మధ్యకు వచ్చి నా ఆత్మీయులైన మీ అందరితో కలిసి ఆరాధనలో పాల్పొందే భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేసినాను. అదేవిధంగా ప్రార్థించిన మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసినాను. మరి మొదటి వాక్య సందేశము చేత మనందరినీ ఆత్మీయంగా బలపరిచినటువంటి ఆత్మీయులు, ప్రియులు, మరి సహోదరులు డేవిడ్ గారికి కూడా మరి క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తోటి సేవకులైనటువంటి అన్నయ్య జాన్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కాలయాపన చేయకుండా మనకు ఉన్నటువంటి కొద్ది సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, గత వారము మీరు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని విన్నారు. దైవభక్తిలో అభివృద్ధి. ప్రియులారా, భూమి మీద మన కళ్ళతో మనం చూస్తున్న ప్రతి వస్తువు ప్రకృతి ధర్మం అంటాం దాన్ని. ప్రతిదీ ఒక మొలక, ఒక మొక్క, మీరు ఎక్కడ ఒక విత్తనాన్ని పడేయండి. మీ ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు కావచ్చు, పళ్ళ మొక్కలు కావచ్చు, నువ్వు శ్రద్ధతో ఏం చేస్తావు? నీళ్లు పోస్తావు, ఎరువేస్తావు, బాగోగులు చూస్తావు కదా. కానీ అడవిలో ఉన్న మొక్కలకు ఎవరు నీళ్ళు పోస్తున్నారు? ఎరువెవరు వేస్తున్నారు? ఎవరెవరు వేస్తున్నారు? అది ఎలా పెరుగుతుంది? నువ్వు ఎరువేసింది త్వరగా పెరుగుద్దేమో, ఈ ఎరువు వేయనంత మాత్రం అది పెరగకుండా ఉండదు. ప్రకృతి ధర్మం. విత్తనము భూమిలో పడిందా ఖచ్చితంగా అది మొలకెత్తాలి. అది ప్రకృతి ధర్మం. ఎరువేసిన దానితో సమానంగా పెరగకపోవచ్చు, కానీ పెరగకుండా మాత్రము ఉండదు. ప్రకృతిలో ప్రతిదీ తానున్న చోటే నిలిచిపోదు. తనలో ఉన్న శక్తిని బట్టి అది ఎంతో కొంత ఎదిగి ముందుకు వెళుతుంది అనేది మన కళ్ళతో ప్రకృతిలో అనునిత్యము చూస్తున్న సత్యం కాదంటామండి. ఉన్న చోటే ఉంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జీవము లేదు. జీవము లేదు కనుకనే అది అక్కడే ఉంది. వీలైతే పరిగెత్తు, లేదంటే నడువు. అది కాదు అంటే, అది కుదరదంటే ప్రాకు. కానీ ఉన్న చోటనే ఉండకు. మన కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి మాట దీక్షుడి ప్రారంభమవుతుంది. చూడండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలువక, అపవాసులు కూర్చుండే చోటు కూర్చుండక, నడవక, నిలవక, కూర్చుండక. ఏం చేయాలి? వీలైతే పరిగెత్తు, కుదరకపోతే ప్రాక్కుంటునైనా వెళ్ళు. కానీ ఉన్న చోట ఉండటానికి వీలు లేదు. దేవుడు నీలో ఎదుగుదల చూస్తున్నాడు. పుట్టిన బిడ్డను తల్లి చేతులతో ఎత్తుకొని కుటుంబం, తండ్రి, తాతయ్య, వీడెప్పుడు మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉంటారు. వీడెప్పుడు పాకుతాడని ఎదురు చూస్తూ ఉంటారు. వీడెప్పుడు ఏమండి నిలబడతాడని ఎదురు చూస్తూ ఉంటారు.
ఏడాదైనా కూడా, 2 ఏళ్ళు అయినా కూడా బిడ్డలు కదలిక లేదనుకోండి, కష్టం. అవునా కదా? తల్లి గర్భం గుండా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎదుగుతున్నప్పుడు ప్రకృతిలో మనం కళ్ళతో చూస్తున్న మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మొక్కలు, జంతువులు, మనుష్యులుగా మన దేహాలు అన్నీ ఎదుగుతున్నప్పుడు కాలాన్ని బట్టి దేవునిలో బాప్తిస్మం ద్వారా విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నీవు ఎదగకపోవడం అనేది నీలో జీవము లేని నిర్జీవ స్థితిని గుర్తింపజేస్తుంది తప్ప నువ్వు జీవం కలిగి ఉన్నవారిగా దేవుడు గుర్తించడు. అర్థమవుతుందా లేదా? జీవం ఉన్నదే ఎదుగుతుంది, జీవం ఉన్నదే బలం ఉంటే పరిగెడుతుంది, లేదంటే నడుస్తుంది, లేదంటే ప్రాగుతుంది అట్లీస్ట్. కానీ ఉన్న చోటునే ఉంది అంటే దాని అర్థం ఏంటి? ప్రాణము లేదు. కనుక మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి? పాఠము మరి సేవకులు ఇక్కడ ఎవరు చెప్పినా కూడా ఎవరి పిల్లల అది పద్యం కాదు. ఉప్పు కప్పు రంపు ఒక్క పోలికలు ఉందని అప్పచెప్పే పద్యం కాదు అది కదా. చెబుతున్న వ్యక్తులను మీరు చూడకండి. ఆయన ఇంటికాడ ఏం రాసుకొని రాలేదు. జీవం గల దేవుని మాటలను మీకు ఒక బూర మైక్ కదండి, సౌండ్ కదా ఇస్తుంది. ఆ మైక్ను చూసినట్టే ఇక్కడ ఉన్న సేవకులను చూడండి. ఎందుకంటే మాటలు సొంతవి కావు, సర్వోన్నతిని జీవము గల మాటలు. విశ్వాస జీవితంలో నీలో నాలో ఎదుగుదల కోరుకుంటున్నది మన తండ్రి. ఆ తండ్రి దృష్టికి నీ జీవితము, విశ్వాస జీవితము ఎలా ఉంది? ప్రారంభించిన నాడు ఎలా ఉంది? సంవత్సరం గడిచేసరికి ఎలా ఉంది? 2 ఏళ్ళకి ఎలా ఉంది? 3 ఏళ్ళకి ఎలా ఉంది? 10-15 ఏళ్ళ తర్వాత ఎలా ఉంది? ఎదిగింది ఏంటి? కనుక సూటిగా స్పష్టంగా మన ఆత్మీయ జీవితాలను ప్రశ్నించిన ఆ అద్భుతమైన ఆత్మీయ సందేశం చేత మరొక్కసారి వినండి దాన్ని. మరి అన్యత భావించకుండా అందులోని అంతర్యాన్ని గ్రహించి మనము ఎవరము ఎప్పుడు ఎక్కడ ఆగిపోయామో మన విశ్వాస జీవితంలో ఒక్కసారి ఆలోచించి ప్రియులారా సరిదిద్దుకొని నిలబడగలిగితే దేవుడు మనకు అవకాశం ఇచ్చి మరి ముందుకు నడిపించడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియులారా ఎప్పుడు కూడా ఉన్న చోట ఉండిపోకూడదు. దానికి కారణాలు చాలా ఉంటాయి. సంఘంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ ఎవరో ఏదో అన్నారని ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ తండ్రి కోరికను, నువ్వు ఎదగాలని నీ తండ్రి కోరికను మరి నువ్వు ఆపివేయడం సమంజసము కాదు. కనుక అద్భుతమైన పాఠం పిల్లలు మరి దాన్ని మీరు విన్నారు. మరి చక్కగా మరొకసారి విని ఆత్మీయంగా బలపడాలని మీ అందరికీ ప్రభు పక్షాన మనం చేయించున్నాను. మరి ఇంతవరకు మరి ఆత్మీయ సహోదరులు మొదటి వాక్య సందేశాన్ని అందించారు. చాలా అద్భుతమైన లోతైన వివరణ అది. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందులో నుంచి కొన్ని మాటలు మీకు పరిచయం చేయాలని మరి ఆశపడుతున్నాను. ప్రియులారా మీ అందరికీ ముందుగా ఒక ప్రశ్న వేస్తాను. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఎన్నో వాహనాలు వెళ్తాయా లేదా? కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, బైకులు కావచ్చు. నువ్వు వెళుతున్నప్పుడు, నేను వెళుతున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉందనుకోండి, నాకు అర్జెంట్ పని వెళ్ళాలండి అని అన్నా అనుకోండి, ఎవడో పట్టించుకుంటాడు? నువ్వు కూడా పట్టించుకుంటారా? పట్టించుకోరు. కానీ ఒక వెహికల్ ఉంది, అది ఎంత రద్దీగా ఉన్న దాని సైరన్ విన్నారంటే సైడ్ అయిపోవాల్సిందే. ఎవరిది? అంబులెన్స్. ఎందుకు అంత ఇంపార్టెంట్? బ్రదర్ గారు చెప్పిన వాక్యం అదే. పోని అంబులెన్స్ నడిపించే వాళ్ళు లోపల పేషెంట్ ఉన్నాడు, పొద్దు నుంచి టిఫిన్ చేయలేదండి, కాస్త ఇక్కడ ఆకుండా రెస్టారెంట్ దగ్గర కాస్త టిఫిన్ చేసి వెళ్దాం అనే పరిస్థితి ఏమైనా ఉంటుందండి? అదేంటి 10 నిమిషాలు అవుతుంది టిఫిన్ చేయడానికి, ఆగుతాడా? ప్రియులారా సిగ్నల్ కూడా అది పట్టించుకోవద్దు. రెడ్ సిగ్నల్ వేస్తారు కదా, రెడ్ సిగ్నల్ కూడా తోసుకుంటూ వెళ్ళిపోద్ది.
రోడ్డుకు మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, దానిని పైకి ఎక్కించి మరి అవతల రోడ్డుకి వెళ్ళిపోద్ది. కారణం ఏంటి? దేశం ఏదైనా, చట్టం ఏదైనా, ఆ దేశ చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తూ ఎందుకు ప్రవర్తిస్తుంది అంబులెన్స్? కారణం ఒకే ఒక్కటి, ప్రాణం కాపాడాలి. అంత ఇంపార్టెంటా? ఏ ప్రాణం? ఏ ప్రాణం? ఏ మరణం? మనిషికి 2 మరణాలు ఉన్నాయి. క్రైస్తవులు కదా, మరి ఏబిసిడీలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. మొదటి మరణం ఉంది, రెండవ మరణం ఉంది. దేని గురించి ఇంత ఇంపార్టెంట్ తీసుకుంటుంది అంబులెన్స్? మొదటి మరణం విషయంలో. నిజంగా ప్రాణం విలువైందండి. ఒక్కసారి పోతే తిరిగి రాదు. నువ్వు కోట్లు పెట్టినా, లోకమంతా ధనాన్ని నువ్వు ఒక చోట కూర్చిన, ప్రాణం మాత్రం తిరిగి రాదు. అంత గొప్పది ప్రాణం. అది వాళ్ళకి అర్థమైంది. అందుకోసం ఏం చేస్తున్నారు? ఆ ప్రాణం కాపాడటానికి పరుగులు తీస్తుంది. రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నియమ నిబంధనలన్నిటినీ తొక్కివేసి ఆవురావురమంటూ పరిగెడుతుంది. ఎందుకో తెలుసా? ప్రాణం నిలబెట్టాలి, ప్రాణాన్ని కాపాడాలి. వారికి ఉన్న విజ్ఞతే మనకు కూడా ఉండాలి. ఏం చెప్పారు తన సహోదరులు? చనిపోయిన వారిని గురించి ఏడవవద్దు, వారిని గురించి అంకలార్చవద్దు. వెళ్ళిపోయిన వాడి గురించి అవసరం లేదన్నాడు. వెళ్ళిపోతున్నా, ఇంకా వెళ్ళలేదు, ఇంకా అంటే ప్రాణము పోతే రాదు. ప్రాణం పోతే రాదు. డబ్బు పోయిన వస్తుంది, బంగారం పోయిన వస్తుంది, ఫోన్ పోయిన వస్తుంది, ఏది పోయిన వస్తుంది, రికవరీ అనేది వెళ్తుంది. కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు. కనుక ఆ ప్రాణం ఎంత ముఖ్యమైనదో వైద్య బృందానికి అర్థమైంది కనుకని అంబులెన్స్ అనేదాన్ని వారు చిత్రీకరించడం జరిగింది. దానికి ప్రపంచంలో దేశం ఏదైనా, రాజ్యం ఏదైనా, చట్టం ఏదైనా, ఏ దేశంలోనైనా అంబులెన్స్కి ఉన్నటువంటి ప్రియారిటీ నెంబర్ 1. అంతేనా కదా? ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు దాన్ని అడ్డుకోలేరు. కారణం ఏంటి తెలుసా? విలువైన ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక నిమిషం లేట్ అయితే ఒక ప్రాణం పోతుందేమో అని పరుగులు తీస్తారు పిల్లలు. అర్థమవుతుందా? అంబులెన్స్ లేట్ అయితే ఏమవుతుంది? ప్రాణమా పోతుంది. అంబులెన్స్ పరిగెత్తినట్టుగానే వెళ్ళిపోతున్న వారి గురించి మీరు అంగలార్చండి అన్నాడు. ఏమండి? ఎవరి గురించి? వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోలేదు, ఇంకా పోవడానికి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మాట చెప్తాను. వీడికి పోయే కాలం దగ్గర పడింది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అన్ని పనులన్నీ చెత్త పనులే, అన్ని దౌర్భాగ్యమైన పనులే. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా వీడికి పోయే కాలం దగ్గర పడింది. ఆడి గురించి ఆడాలి మనం, వాడి గురించి అంగలార్చాలి, పోయిన వాడి గురించి వద్దన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం. అద్భుతమైన సందర్భం. తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు జస్ట్ మనకు అవసరం కాబట్టి 2 మాటలు చూసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరి ఒకనితో పైనుంచి చదవండమ్మా. మక్కలకు బొరియలను వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పారు. యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు తనతో ఉన్న శిష్యులతోటి ఒక ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడు. వారు ప్రయాణిస్తూ ఉండగా ఒకడు వచ్చి ఏమంటున్నాడంట? నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట నేను ఉంటాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు,
అందుకు యేసు అందుకు యేసు దా నా టీంలో జాయిన్ అయిపో, నాతో నా వెనకాల రా అన్నాడా? ఏమన్నాడంటే నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నకు స్థలమైనను లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకరితో ఈ సమాధానం చెప్పిన తర్వాత ఏం జరిగిందో మనకు రాయబడలేదు. బాగా ఆలోచించండి పిల్లరా. మనం మనుషులం కనుక మనం బయటకు కనిపించే ప్రేమనే, మన ముఖ కవళికలో కనిపించే ప్రేమని చూస్తాం. ఏమండి, మాటల్లో ఉండే ప్రేమని చూస్తాం, కానీ అంతరంగంలో ఏమున్నదో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు తెలుసు. ఏ ఉద్దేశంతో వచ్చాడో యేసుక్రీస్తుకు బాగా తెలుసు. ఏమన్నాడు? ఒకడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట ఉంటాను. అప్పుడు యేసుక్రీస్తు అయితే రా అనాలి, ఆహ్వానించాలి, లేదంటే వద్దు అనాలి. అవునా కదా? ఈ రెండు సమాధానాలు కాకుండా ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఏంటంటే నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటి? పిచ్చెక్కిపోద్ది బైబిల్ చదువుతా అంటే. ఆ ప్రశ్నకి సమాధానం అండి. మనం అన్నయ్య నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తాం, అంతేనే కదా? ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అనేది రావాలి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, యేసు చెప్తున్న సమాధానం ఏంటి కదా? ఆకాశ పక్షులకు గూళ్ళుండేది కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్న సమయము స్థలము లేదని అతనితో చెప్పాను. అంతటితో అతని చాప్టర్ కట్ అయిపోయింది. కట్ అవ్వాల, బయటలో రాయబడలేదు అంతే. రెండవది వచ్చాడు చూడండి, రెండవ కేటగిరీ. ఆయన మరి ఒకరితో, రెండవ వాడు, మొదటి వాడు కాదు, రెండవ వాడు. నా వెంట రమ్మని చెప్పాను. ఇదేంటి? వస్తానన్న వాడితోటేమో వేరే సమాధానం చెప్పేశాడు, అయిపోయింది. మరొకరితో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నా వెంట రా. అతడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ఒకతన్ని ఆహ్వానించాడు, కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను వెళ్ళి మొదట నా తండ్రిని, మా నాన్నగారు చనిపోయారు గనక అక్కడ ఆయన భౌతిక దేహం అక్కడ ఉంది గనక నేనేం చేస్తానంటే నిన్ను వెళ్ళి పాతి పెట్టి వస్తాను. ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా ప్రభు, ఇంకా నేను మీతోనే ఉంటాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని చెప్పాను. ఏమంటే ఒక పక్క తండ్రి సేవను అక్కడ ఉంటుండగా యేసుక్రీస్తు ఏమంటే నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. వీలవుతుందండి? వెళ్ళకుండా ఆగలరండి ఎవరండి? ఇందాక అన్నయ్య అన్నట్టు అమ్మగారు చనిపోతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయంట. రక్తబంధం కదా, ప్రేమ బంధం కదా. చిన్నప్పటి నుంచి తల్లి కానీ తండ్రి కానీ గుండెల మీద తెచ్చుకొని పెంచుతారు కదా. ఆ ప్రేమ మన డిఎన్ఏలో ఉన్నది కనుక పిల్లలు ఆగలేము, తట్టుకోలేము. అవునా కదా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటుందంటే మృతులు తమ మృతులను పాటి పెట్టుకునేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అన్నాడు. వెళితే తప్పేంటి? వెళ్ళకూడదా? యేసుక్రీస్తు ఆంతర్యాన్ని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ఆంతర్యాన్ని ఆలోచించాలి. కిందికి చదవండి 61వ వచనంలో. మరి ఒకడు అంటే మూడోవాడు, మూడోవాడు ఏమంటాడు? ప్రభువా నీ వెంట వచ్చేవాడు కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు ఏమంటున్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు తిరుగువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని. అంటే ఇతని కమిట్మెంట్ ఎలా ఉంది? మూడవది, నేను నీ ఎంట వచ్చేదను, నా డిసిషన్ కంప్లీట్ గా ఉంది, నా నిర్ణయం ఇది కంప్లీట్ గా ఉంది, నేను వచ్చేస్తాను.
ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను. ఇంటికి వెళితే మనడు మరలా యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి ఆడంగా సంగతి చేసుకు బాగా నిర్ణయము నీదే, ప్రయాణం కూడా నీదే. విశ్వాస జీవితం అంటే ప్రియులారా, క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు ప్రియులారా? నీ మట్టుకు నీవే. ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవుడు అయినందుకు బాధ. ప్రియులారా, పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాదు. నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పిన పాట కదా, బాప్తీసము తీసుకుంటే, క్రీస్తును సురక్షకుడికి అంగీకరిస్తే, ఆయన పునరుద్ధానం నీకు అర్థమైతే, అప్పుడు నువ్వు తీసుకునే సంపూర్ణ నిర్ణయం చేత నీ భక్తి ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో ఈ 21వ వచనంలో 3వ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నీ వెంట వచ్చేదను, నేను నీ వెంట వచ్చేదను, నేను రెడీ, నా నిర్ణయం కూడా తీసేసుకున్నా. కానీ ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను. యేసుక్రీస్తు ఏమన్నాడు? నాకటి మీద చేయి పెట్టాడట. అంటే వ్యవసాయం చేసిన వాళ్ళే కదా, నాకటి మీద చేయి పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే, నాకటి మీద చేయి పెట్టాడంటే నిద్రలో నుంచి లేచాడు, ఏమండి, రెడీ అయ్యాడు, ఏమండి, మరి ఎద్దులను తీసుకొని పాడి కట్టి పొలానికి వెళ్ళి, ఏమండి, అక్కడ నాగటిని సిద్ధం చేసి సర్వం సిద్ధం చేశాడు. నాగటి మీద చేయి కూడా వేసాడట. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? స్టార్ట్ కాదంతే, కానీ నాగటి మీద చేసాడు, ఇంకా తీసాడట. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నాగటి మీద చెయ్యేసి ఎందుకు దిగితే అంటే దేవుని రాజ్యమునకు పాత్రుడవు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఒక రూపకాలంకరంగా చెబుతున్నాడు. దేవునిలో నిలబడ్డ నీవు, దేవుని యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానం అర్థమైన నీకు, దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి, ఏమండి, మనందరినీ పాపంలో నుంచి విడిపించాడు, మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడన్న సంగతి నీకు అర్థమైన తర్వాత, నీవు దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నీకు వచ్చిన తర్వాత ఇక వెనుకకి తిరగడానికి వీలు లేదు. మనం దేవుని కొరకు నిలబడ్డాం, సంతోషం. కానీ అన్ని కామాలే మన బ్రతుకులో, మన భక్తి బతుకులో, భక్తి జీవితంలో అన్ని కామాలే. అప్పుడు పులి స్టాప్లు కూడా వస్తుంటాయి. మళ్ళీ దాన్ని ఏం చేయాలి కదా, కారు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, వెనకత నుంచి నలుగురు నెట్టాలి దాన్ని, అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడో ఆ బ్యాటరీ డౌన్ అయిపోద్ది. అందుకోసం మనం మళ్ళీ ఏం చేయాలి? రీఛార్జ్ చేయాలి. నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనకకి తిరగటానికి వీలు. అంటే దేవుడు ఎంత ఫలింపు కోరుకుంటున్నాడు, ఎంతటి పనిని కోరుకుంటున్నాడు నీ నుంచి నా నుంచి ఆలోచించండి. అయితే మృతులను, ఏమంటే చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వారి గురించి అంగలాచవద్దని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? చనిపోయి మృతులు తమ మృతులను పాతి పెట్టుకురనిమ్మో అన్నాడు. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. ఇది ఈ రెండింటికి అంటే ఇర్మియా గారు చెప్పింది యేసుక్రీస్తు గారికి ఇక్కడ చెప్పారు. రెండు సేమ్. అయితే మీకు ముందు ఒక విషయం చెప్పాను, అంబులెన్స్ గురించి చెప్పాను కదా. అంబులెన్స్ ఎందుకంత ప్రధానమైన పాత్రను పోషిస్తుంది ప్రపంచ రాజ్యాలలో, దేశాల్లో, ఏ దేశంలోనైనా మొదటి స్థానం ఎవరికి ఉందో తెలుసా? రోడ్డు పైన అంబులెన్స్. అవునా కదా? అంటే వాళ్ళందరికీ అర్థమైంది ప్రాణము ఎంత విలువైందో. ఈ ప్రాణం, ఈ అంబులెన్స్ ఇది కాపాడుతున్నది ఏ మరణం నుంచి కాపాడుతుందండి? మొదటి మరణం నుంచి ఏర్పడుతుంది. అవునా కదా? అవునా కదా? మొదటి మరణం నుంచి కాపాడుతుంది. మనిషికి రెండు మరణాలు ఉన్నాయి. మొదటి మరణం ఉంది, రెండవ మరణం ఉంది. రెండవ మరణం నుంచి కాపాడటానికి అంబులెన్స్ పరిగెత్తినట్టుగా పరిగెత్తే వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఆ పరుగు? అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే, ఏమండి, ఆయన జీవిత చరిత్రను మనం చదివితే అర్థమైపోతుంది. ఎందుకు ఇంత పిచ్చి పట్టిందా? దెర్బే పట్టణంలో
లుస్త్రాలో ఏం జరిగిందండి? రాళ్ళతో కొట్టి మూర్ఛిల్లిపోయాడు. స్పృహ లేదు. చనిపోయాడు అనుకొని కన్ఫర్మ్ అయిపోయాడు కనుక ఇంకా రాలేదు, ఇంకా అయిపోయింది, చచ్చిపోయాడు, ఇంకేం వేస్తామని అలా ఇన్స్పెక్ట్ వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితిలో పౌలు ఉంటే వాక్యం ఏం రాబడింది తెలుసా? మరునాడు శిష్యులను దెర్బెకు తీసుకొని వెళ్ళి ఇలాంటి అనేకమైన జరుగుతాయి, మీరేం భయపడకండి అంటున్నాడు. అలాంటి దెబ్బలు జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? మనం జీవితంలో దేవుని వైపు తిరిగాం, జీవితంలో చర్చికి రాం. అలాంటి సంఘటన మనకు అలాంటి సంఘటనలు అవసరం లేదండి. చిన్న మాట అంటే చాలు, చిన్న మాట. నువ్వు ఎక్కడ ఉండాలి, ఏ భారాన్ని మోయాలి, ఏ పనిని ముందుకు తీసుకెళ్ళాలి, దేవుడు నేను చేయి కోరుకుంటున్నాడు. అదేం లేదండి. నన్ను చిన్న చూపు చూస్తాడా? నన్ను అంత మాట అంటాడా? ప్రియులారా, ఆలోచించండి. ఏమండి? ఆలోచించండి. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎంత పనిని కోరుకుంటున్నాడు అర్థమవుతుందా? అయితే రెండవ మరణం అనేది కూడా ఉంది. మొదటి మరణం నుంచి ప్రాణము విలువైందని తెలుసు, ఆ విలువైన ప్రాణము పోతే తిరిగి రాదని తెలుసు. అందుకే ప్రభుత్వము, రాజ్యాలు, దేశాలు, అది ఏ దేశమైనా కానీ మొదటి స్థానాన్ని ఇచ్చాయి. వెరీ గుడ్. ఆత్మ పాతాళానికి వెళితే కూడా తిరిగి రాదు. రెండవ మరణంలోనికి ఎప్పుడు వెళ్తాడు మనిషి? మనుషులు కూడా ఏమర్థం చేసుకున్నారంటే ప్రియులారా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఎందుకంటే సమయం తక్కువన్నది కనుక ఎక్కువ వాక్యం చూపించదలుచుకోలేదు. మొదటి మరణం ఉందామా? ఉందా లేదా? రెండవ మరణం ఉందా? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ఎందుకో మీరు కొంచెం వెనకాత 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. రోమపత్రిక 6వ అధ్యాయం. ఇది రెండవ మరణము. రోమపత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. ఇది హాస్పిటల్లో మనం చచ్చిపోతామే, ఆ మరణం కాదు. యాక్సిడెంట్ అయిన తర్వాత చచ్చిపోతామే, ఆ మరణం కాదు. పాము కొడితే చచ్చిపోతామే, ఆ మరణం కాదు. అది పాపము వల్ల వచ్చే మరణం ఒకటి ఉంది. ఆ మరణము ఏంటి? యుగ యుగములు అగ్నిగుండంలో నరక వేదన అనుభవించే భయంకరమైన మరణం. అంటే ప్రభుత్వాలు కానీ, ప్రభువులు కానీ, రాజులు కానీ, చట్టాలు కానీ దేన్ని గుర్తించాయి తెలుసా? భౌతిక మరణము నుంచి ప్రాణము ఒక్కసారి పోతే తిరిగి రాదు కనుక దాన్ని కాపాడుకోవాలన్న స్పృహతో భౌతిక మరణం విషయంలో మంచి ఆలోచన చేశారు. మొదటి స్థానాన్ని ఇచ్చారు. ఎంత రద్దీగా ఉన్నా సరే సైరన్ ఒక్కసారి మోగిందంటే అన్ని సైడ్ అయిపోవాల్సిందే, ఇది దూసుకుని వెళ్ళాలి. కారణం ప్రాణం కాపాడాలి, పోతే తిరిగి రాదు. చూడండి, రాజులు, రాజ్యాలు, చట్టాలు ఒక మంచి స్పృహతోటి మొదటి స్థానాన్ని ఇచ్చారు. దేనికి? భౌతిక దేహాన్ని కాపాడడానికి, మొదటి మరణం నుంచి కాపాడడానికి. కానీ ప్రపంచంలో రెండవ మరణము నుంచి కాపాడటానికి చర్యలు తీసుకున్న ప్రభువులు కానీ, ప్రజలు కానీ, చట్టాలు కానీ, రాజ్యాలు కానీ ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? యోధా పత్రిక 22వ వచనం, 23వ వచనం. వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని
ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడండి ఈ మాట? సందేహపడు వారిపైన కనికరము చూపుడి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని. వాడు అగ్నిలో ఉన్నాడు, కాలిపోతాడు. అది నీకు అర్థమైంది. నువ్వేం చేయదాన్ని లాగాలి. ఎవరండి లాగేది? ఎవరు లాగాలి? యేసుక్రీస్తు ఏం చేశాడు? మీ నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. మనం ఏం చేయాలి? సహోదరుల నిమిత్తము, మన తరము వారి నిమిత్తము ప్రాణము పెట్టాలి. అగ్నిలో నుంచి రక్షించినట్టుగా రక్షించాలి. ఎప్పుడు రక్షించాలి? సంవత్సరానికి ఒకసారి. ఆ రక్షణ పని ఎప్పుడు? ఆ రక్షించే పనిలో ఎప్పుడు ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఏడాదికి ఒకసారి. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న రోడ్డు మీద పరుగులు తీస్తున్న అంబులెన్స్ ఉంది చూడు, ఆ అంబులెన్స్ లాగా నువ్వు కూడా పనిచేయాలి. ఆ అంబులెన్స్ మొదటి మరణం నుంచి మనుషులను కాపాడుతుంది. నీవు రెండవ మరణము నుంచి మనుషులను కాపాడటానికి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించు, పాపములోకి వెళ్ళిపోతున్న వారి జీవితాలను దేవుని వైపు త్రిప్పటానికి అదే శరవేగంతో, అదే స్పృహతోటి, అదే తపనతోటి నువ్వు కూడా పరుగులు తీస్తూ వెళ్ళిపోవచ్చున్న వారి కొరకు రోదనం చేయండి అన్నాడు. వెళ్ళిపోయిన వారి గురించి కాదు, వెళ్ళి పోవుచున్న వారిని గురించి. ఈ ప్రపంచం కూడా ప్రియులారా మొదటి మరణానికి ఇంపార్టెంట్ ఇస్తుంది, రెండవ మరణాన్ని గురించి అసలే మీకు అర్థమయ్యే వాళ్ళని చెప్తాను. 5 అన్నదమ్ములు ఉన్నారండి. ఎంతమంది? ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు అమెరికాలో, ఒకడు ఇంకెక్కడో ఉన్నాడు అనుకోండి. అందరికంటే చిన్నవాడు గారాబంగా పెరిగాడు, భయంకరమైన దుష్ట సాంగత్యంతో చెడిపోతున్నాడు. ఏంటి? భయంకరమైన దుష్ట సాంగత్యం, పాపం, బాగా పాపం. తినే తిండి విషయంలో ఏమండి వేశ్య సాంగత్యంతో భయంకరమైన పాపంలో ఉన్నాడు. పాపము వల్ల వచ్చు జీతము అంటే ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? రెండవ మరణం కిందికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడిని కాపాడాల్సింది మొదటి మరణం నుంచా రెండవ మరణం నుంచా? ఫోన్ చేయండి, ఆస్ట్రేలియాకి ఫోన్ చేయండి. అరే పెద్దోడా, వీడినట్లేదు, మొత్తం పాప జీవితాన్ని పాటిస్తున్నాడు కనుక రండి అంటే ఏమంటే తెలుసా? అమ్మ ఇప్పుడు నాకు టైము చూద్దాం, సెలవులు అని ఎప్పుడన్నా వస్తే కనుక ఆలోచిస్తాను. మరో రెండవడికి చేయండి, పట్టించుకోడు. మూడవడికి చేయండి, పట్టించుకోడు. నాలుగవడికి చేయండి, బిజీ అంటాడు. అదే ఫోను చిన్నోడు పోయాడని చెప్పండి, పక్కన దిగుతారు. ఏది ముఖ్యం? మట్టి దేహానికి మట్టికి అప్పగించడమే ముఖ్యం అనుకొని పనులన్నీ విడిచిపెట్టి పరిగెత్తుకొని వస్తున్నారే. అదే ఆ చిన్నవాడు పాతాలన్నీ గుండానికి రెండవ మరణం యొక్క వశంలోకి వెళ్ళినప్పుడు వాడిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలన్న స్పృహ దేవుని పిల్లలైన వారికి లేకపోతే, వాళ్ళకి ఆ అవగాహన అర్థం కాకపోతే, అంత ప్రియారిటీ ఉన్నదన్న సంగతి వారికి అర్థం కాకపోతే, రోడ్డు మీద తిరిగే అంబులెన్స్ ఎంత శరవేగంతో పరిగెడుతుందో, నీవు కూడా ఆత్మల రక్షణ కొరకు దేవుడికి అప్పగించిన పనిలో అంతే వేగంతో, అంతే బాధ్యతతో, అంతే స్పృహతో నువ్వు ముందుకు వెళ్ళి దేవుడికి అప్పగించిన పనిని అంబులెన్స్ పూర్తి చేసినట్టుగా నీవు కూడా పూర్తి చేయాలి. ఎక్కడుందని చెప్పండి? మనం పాపంలోకి వెళ్ళిపోయాడు రా చిన్నోడు, మన మార్చాలరా, ఎవడు పట్టించుకోడు, ఎవడు రాడు కూడా. చిన్నోడు పోయాడని చెప్పండి, అన్ని దేశాల నుంచి టక్కన తింటారు. ఈ సెలవులు కూడా రెండవ మరణం కిందకి వాడు వెళ్ళిపోయాడు, పాపం వల్ల వచ్చి జీతం మళ్ళీ కాపాడాలని వెళ్ళాలి, అది ముఖ్యమైనదంటే ఎవడికి చుట్టి తమ్ముడు చెప్పాడని చెప్పండి. అప్పుడు ప్రజలకి ఏమర్థమైంది? ప్రపంచానికి ఏమర్థమైంది? క్రైస్తవులకి ఏమర్థమైంది? ఏది ప్రియారిటీ? అర్థమవుతుందా లేదా? పోయిన వాడు తిరిగి, మనందరికి తెలుసు కదా, దావీదు గారు బత్షెబాతో పాపం చేసినప్పుడు బిడ్డ పుడుతుంది, తెలుసు కదా సందర్భం. 2 సమయాల గ్రంథం ఉంటుంది.
కలుగజేస్తాడు దేవుడు. ఎందుకంటే పాపం చేసావు, నేను విడిచిపెట్టను అంటాడు. దావీదు ఏం చేస్తాడు తెలుసా? 7 రోజులు అన్నపానములు ముట్టకుండా ఉపవాసం ఉంటాడు. 7 రోజులు దేవుని సముఖంలో సాష్టాంగపడి దేవుణ్ణి వేడుకుంటాడు. ఎప్పుడైతే సైనికులు గుసగుసలాడుతున్నారో లేచాడు. అసలు ఏం జరిగింది చెప్పండి అన్నాడు. బిడ్డ చనిపోయిందని చెప్పగానే ఏం చేశాడు? స్నానం చేశాడండి బాబు. స్నానం చేశాడు, వస్త్రాలు ధరించుకున్నాడు, వచ్చి కూర్చున్నాడు, భోజనం పెట్టండి అన్నాడు. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు. సైనికులతో ఏమన్నాడు తెలుసు? సైనికులకు పిచ్చెక్కిపోయింది. ఏంటయ్యా నువ్వు బిడ్డ అంటే అంత ప్రేమ ఉన్నది, 7 రోజులు అన్నపానం ముట్టకుండా ఉపవాసంతో దేవుని ఎదుట మోకాల్లోని గోజాడుతూ గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశావు కదా. అలాంటి బిడ్డ పోయిందని చెప్తే నువ్వెక్కడ గుండె అయిపోద్దని చెప్పకుండా మేము ఇలా ఉన్నావు. నువ్వు బిడ్డ చనిపోయిందని చెప్పావు కానీ శుభ్రంగా స్నానం చేసి భోజనం చేస్తున్నా ఏంటయ్యా ఇదని అన్నాడు. ఒకటే మాట ఏమన్నా తెలుసా? దేవునితో నేను ఎప్పుడు బ్రతికినాడని తెలుసా? దేవునికి నేను ఎప్పుడు ఉపవాసం అవ్వని తెలుసా? ప్రాణం ఇంకా పోలేదు. అప్పుడు దేవుడు ఒకవేళ కనికరిస్తాడేమని, ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు. నేనే నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి తప్ప నా బిడ్డ నా దగ్గరికి తిరిగి రాదు. కనుక ఇప్పుడు నేను ఏడవడం వల్ల ఉపయోగం లేదు, గుండెల బాధపడడం వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం ఎక్కడుంది మరి? ఉపయోగం లేని పని చేయడంలో అసలు అర్థమే లేదు. ఉపయోగం ఉన్న పని ఏంటో చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఏమంటుండు? నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు. ఇందాక సహోదరులు చెప్పినట్టు యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. నీవు ప్రకటన చేయి, నీవు సువార్త ప్రకటన చేయి. ఎవడైతే వాక్యాన్ని విని తన బ్రతుకును మార్చుకుంటాడో, పాపాన్ని విడిచిపెడతాడో వాడు నా కొరకు నా యుద్ధకు వస్తాడు. ఎవడైతే విని విడిచిపెడతాడో వాడి ప్రాణానికి వాడే ఉత్తరపది. కానీ దాన్ని చెప్పినందుకు నీవు శిక్ష తప్పించుకుంటావు. అడిగినాడు ప్రభా, నువ్వు ఏం మాట్లాడుతావు? అడిగినాడు ప్రభా, నేను చెప్పనన్నావు అనుకో, నిన్ను బుక్ చేస్తాడు దేవుడు యోనలాగా. కాబట్టి వాని నిమిత్తం నీ మీదకి ఏమంటే నిన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటో తెలుసా? అంబులెన్స్ పరుగులు తీస్తూ కోట్ల మంది ఊపిరి ఆగిపోతున్న వారిని ప్రాణాలు కాపాడుతున్న సంగతి నీకు తెలుసు. ఆ 108 అంబులెన్స్, 999 అంబులెన్స్ రోడ్ల మీద ఉంటుంది. కానీ దేవుని పిల్లగానే వారు ప్రతి ఒక్కరు కూడా ఒక అంబులెన్స్ లాగానే పనిచేయాలి, అంబులెన్స్ లాగానే పనిచేయాలి. ఎందుకంటే అగ్నిలో వచ్చి కొందరిని లాగినట్టు లాగాలి, కొందరిని రక్షించాలి. వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం, ఎదుగుదల లేదు, మార్పు లేదు. దేవుడు అన్ని విషయాల్లో ఎదగాలన్నాడు. చివరికి ఏమన్నా తెలుసా? పండ్లు గల అంజూరపు చెట్టులాగా ఉండాలన్నాడు. ఒక్క పండు లేదనుకో ఏం చేస్తానన్నాడు? దీన్ని నరికేయి అన్నాడు. వచ్చాం, పచ్చగా కనిపిస్తున్నాం, ఆకులతో కాండాలతో మహావృక్షంగా ఎదిగాం. ఒక్క ఫలము లేదు, ఒకరిని రక్షించింది లేదు, ఒకరి వాక్యం చెప్పింది లేదు, ఒక సత్క్రియ చేసింది లేదు, ఒక దేవుని నామ మహిమ పరచబడేటట్టుగా మన భక్తి జీవితంలో ఏ క్రియలు లేకపోతే పిల్లల కష్టం. కనుక చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. కానీ చావటానికి ముందున్నారు అంటే మొదటి మరణం గురించి కాదని చెప్పేది, రెండవ మరణంలోనికి వెళుతున్న వారు జీవితపు మార్గాన్ని మళ్లించుకొని శరీర కోరికల కొరకు, యవన కోరికలతో, ఏమండి లోక సాంగత్యముతో, ఏదో ఉన్నదన్న భ్రమలో తమ సరళమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోతున్న అనేకులను దేవుని వైపు త్రిప్పాలి, యువతను దేవుని వైపు త్రిప్పాలి. కొందరినైనా లాగినట్టుగా, కొందరినైనా రక్షించినట్టుగా, అగ్నిలోంచి లాగినట్టుగా మనం లాగగలగాలి ప్రియులారా. అది అంటున్నాడు అక్కడ. చనిపోయిన వారిని, మొదటి మరణము పొందిన వారిని గురించి ఏడవకండి, అంగలార్చకండి. రెండవ మరణానికి ముందు అంటే రెండవ మరణానికి వెళుతున్నవారు, పాపపు
పాపం యొక్క ఛాయలు వారి పైన వచ్చేసినప్పుడు వాడు యుగ యుగాలు ఈ అగ్నిగుండంలోకి వెళ్తాడు కనుక వాడిని ఏం చేయి, పట్టి లాగాలి. వాడిని లాగాలంటే వాడు అగ్నిలోనే ఉన్నాడు. మనకేం కావాలి? ఏమంటే అగ్ని మాపక దళం అనేది ఒకటి వస్తుంది. అగ్నిని ఏమంటే చల్లార్చడానికి అక్కడ ఇంట్లో అగ్ని మంటల్లోకి వెళ్ళి కూడా తీసుకొస్తారు వస్తువుల్ని, పిల్లల్ని. వీడు ఎలా ఉంటాడు? నీట్గా టీషర్ట్ వేసుకొని ఉంటాడు అనుకుంటున్నారా? అగ్ని మాపక దళానికి సంబంధించిన డ్రెస్ అలా ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. అయితే నువ్వు కాలిపోవు, నువ్వు తీసుకొస్తున్న వారిని కూడా క్షేమంగా తీసుకొస్తాం. డ్రెస్ ఉందా లేదా మనకి? అది ఉందా లేదా? ఏంటి? దేవుడిచ్చే సర్వంగా కవచం. బాప్తిస్మం ద్వారా మనం పొందుకున్నాం. రైట్ ఉందా? ఉందా? బైక్ మీద పోతానంటే మొన్న చిన్నవాడు క్యాప్ ఎగిరిపోయింది. 200 పెట్టి కొనిచ్చేదాకా మారం చేశాడు. సరే కొనిచ్చాను. చర్చి వాళ్ళకి కూడా ముట్టలేదు, క్యాప్ ఎగిరిపోయింది. దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో మనకేంటి? శిరస్వానం అన్నాడు. దేన్ని? రక్షణ. ఉందా? ఎగిరిపోయిందా? ఆలోచించండి. సత్యమును దట్టి అన్నాడు. దేవుని వాక్యం అనే ఆత్మకట్గం అన్నాడు. ఉందా లేదా? విశ్వాసం అనే డాల్ అన్నాడు. ఉందా? వెనక పిల్లలు మన ఆత్మీయ జీవితాలు ప్రారంభించడం మంచిది. ఎక్కడ అయిపోయాం, ఎక్కడ నిల్చున్నాం, మనల్ని మనం పరిశీలించుకుందాము. అందరము ప్రియుల ఈ పని నాది, నా తండ్రిది, నా నుంచి కోరుకుంటున్నాడు. అందరము భయముతో, బాధ్యతతో ప్రియుల సంఘము కొరకు మనము ప్రయాసపడితే దేవుని పనిని మనం నిలబెట్టడానికి మనం జీవితం ఇవ్వగలిగితే ప్రియులారా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడు మనకు అప్పగించిన పని పూర్తవుతుంది. ఒక అంబులెన్స్ పరిగెడుతూ కోట్ల మందిని మొదటి మరణం నుంచి రక్షిస్తుంది కదా. మరి కోట్ల మందిలో ఉన్నాం కదా మనం. దేవుని అంబులెన్స్లో మండి బాబు మనం. ఆ అంబులెన్స్ లెక్క పనిచేసింది మాత్రం బైబిల్లో ఎవరు? అపోస్తలుడైన పౌలు. అంత వేగం, ఎక్కడ నిద్ర లేదు, ఆహారం లేదు, విశ్రాంతి లేదు. ఏమండి నిజంగా ఆయన చరిత్ర చదువుతుంటే ప్రియుల శరీరంలో ప్రియుల ముళ్ళు రోమాలని కబడుస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం వారికి అర్థమైందంతా భావం, మనకు అర్థము కాలేదు. నేర్చుకుందాం, తెలుసుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పని బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళడంలో ఎటువంటి శక్తి లోపము లేకుండా సహకరిద్దాము, ప్రయత్నిద్దాము, ప్రయాసపడదాము, దేవుణ్ణి ప్రార్థిద్దాము. తదనంతరం దేవుడు ఫలింపును దయచేసి గొప్ప సంఘంగా మన పనిని, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కనుక మరి ఉన్నతమైన మాటల చేత మరి ఆదరించబడినటువంటి మీరు వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాకుండా ఉన్న వాక్యాన్ని అనుసరించే వారిగా ఉంటున్నట్లుగా మీ అందరూ మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగినట్లుగా దేవుడు మనందరి జీవితంలో ఫలింపును దయచేసి కాపాడను కాక. ఆమేన్.